ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక చిట్టి స్టోరీ విందామా? అరుణ్ అనే ఒక యువకుడు ఆఫీస్లో పనిచేస్తుండేవాడు. ప్రతి ఉదయం అతన్ని నిద్రలేపేది అతని మంచం పక్కన ఉన్న చిన్న పాత గడియారమే. ఒకరోజు ఆ గడియారం అకస్మాత్తుగా ఆగిపోయింది. అరుణ్కి తెలియక అతను ఆలస్యంగా లేచాడు. ఆఫీస్కి పరుగులు పెట్టాడు. స్ట్రెస్, టెన్షన్, ఎంబారెస్మెంట్. సాయంత్రం ఇంటికొచ్చాక ఆ గడియారాన్ని వేసేయకుండా దాన్ని నెమ్మదిగా తెరిచి చూశాడు. లోపల ఒక చిన్న గేర్ మాత్రమే స్టక్కయ్యుంది. అదిని సరిచేసి గడియారాన్ని కాస్త శుభ్రం చేశాడు. కొన్ని క్షణాల్లో ఆ పాత గడియారం మళ్లీ టిక్ టిక్ అంటూ నడవడం మొదలుపెట్టింది. తర్వాతిరోజు అది అరుణ్ను సరిగ్గా సమయానికి లేపింది. అతను నవ్వుటూ అనుకున్నాడు, కొన్నిసార్లు మన జీవితంలో పాడయ్యేది పెద్ద విషయం కాదు, చిన్న అలవాట్లు, చిన్న వైఖరి, చిన్న నిర్లక్ష్యం మాత్రమే. మనలో ఉన్న ఇలాంటి చిన్నగా పాడైన గేర్లు మన భయం, మన సందేహం, మన బలహీనత. వీటిని సరిచేయగలిగేది యేసు మాత్రమే. మన జీవితం ఎక్కడ ఆగిపోయినా యేసు మళ్లీ ప్రారంభింపజేస్తాడు, దారి చూపిస్తాడు. యేసు చెప్పిన మాట, సమస్త శ్రమపడి భారముతో ఉన్నవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసును అనుమతిస్తే ఆయనే మీ జీవిత గడియారాన్ని తిరిగి సరిదిద్దుతాడు. దేవుడు మీ పరిస్థితిని మార్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్యూటిఫుల్ డే.